హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి పటేల్. ఈరోజు నేను మీ ముందుకి కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ 2025 ఎల్ఎక్స్ఐ యొక్క రివ్యూ తీసుకొని వచ్చాను. ఇది ఆల్మోస్ట్ ఒక 700+ కిలోమీటర్స్ తిరిగింది ఓడోమీటర్. సో ఇప్పుడు మనం దీని ఇంజన్ స్పెసిఫికేషన్ చూసుకో. ఇందులో మనకు 1187cc ఇంజన్ అండ్ ఇది వచ్చేసి మనకు 80.46 bhp పవర్ ఇస్తుంది. అండ్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసిన మైలేజ్ వచ్చేసి 24.8 kmpl. నాకు తెలిసి సిటీలో 15 to 18 వరకు ఇవ్వచ్చు. అండ్ ఇది మెయిన్గా 3 సిలిండర్ ఇంజన్ కాబట్టి కొంచెం వైబ్రేషన్స్ అవి ఉన్న పర్ఫార్మెన్స్ మాత్రం నాట్ బ్యాడ్, ఓకే అని చెప్పుకోవచ్చు. ఎక్స్టీరియర్ లుక్స్ విషయానికి వస్తే మంచి స్పోర్టీ లుక్తో, చాలా డీసెంట్ లుక్తో డిజైన్ చేయడం జరిగింది. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కాంపాక్ట్ సైజ్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి మొత్తం ఓవరాల్ 360 వ్యూ చూద్దాము. మనకి స్విఫ్ట్ కార్లో మనకి 265 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. చాలా ఎక్కువ అని కాదు, తక్కువ అని కాదు, ఓకే, డీసెంట్ ఎనఫ్ స్పేస్ అనేది మనకి ఇందులో ఉంటుంది. ఇది బేస్ మోడల్ కాబట్టి ఇందులో 165/80 R14 సైజ్ టైర్ ఇవ్వడం. స్విఫ్ట్ 2025లో సెమీ డిజిటల్ క్లస్టర్ అండ్ ఇక్కడ స్టీరింగ్లో మనకు వాయిస్ కంట్రోల్స్ ఏం రావు అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా రాదు. ఇందులో గుడ్ థింగ్ ఏంటంటే మనకు బేస్ మోడల్లోనే ఆల్ 4 పవర్ విండోస్ ఇస్తున్నారు. ఇందులో మైలేజ్ విషయానికి వస్తే సిటీ అండ్ హైవే కలిపిన 17 వరకు ఇస్తుంది. సీటింగ్ విషయానికి వస్తే చాలా స్పేషియస్గా కన్వీనియంట్గా ఉంటుంది, ముందు అయినా వెనకాలైనా. ఈ సీట్స్ అనేవి ఫోల్డ్ అవుతాయి, బ్యాక్ సీట్స్. ఒకసారి అన్ని యాంగిల్స్లో మన కార్ యొక్క వీడియోస్ ఇస్తాను, ఒకసారి చూడండి. యాక్చువల్లీ బేస్ మోడల్ కాబట్టి ఇందులో అలాయ్ వీల్స్ రావు. నేను ఎక్స్ట్రా అడిషనల్గా ఇప్పించుకున్నాను 14 inches అలాయ్స్ ఫ్రమ్ ది షోరూమ్. డ్రైవ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది, ఈజీ టు డ్రైవ్. సిటీ అయినా హైవే అయినా ఈజీగా నడపచ్చు. క్లచ్ కూడా చాలా ఈజీ, హార్డ్ ఏమి ఉండదు, స్మూత్గా ఉంటుంది. యాక్సిలరేటర్ అయినా, క్లచ్ అయినా, గేర్ షిఫ్టింగ్ అయినా చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా నడపచ్చు, బిగినర్స్ కూడా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. ఫన్ టు డ్రైవ్ వెహికల్ ఇది. సో ఓవరాల్గా ఇది నా ఫస్ట్ రివ్యూ అబౌట్ కార్స్. అండ్ 1000 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ రివ్యూ తీసుకొస్తాను మీ ముందుకి. సో అప్పటి వరకు వెయిట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.